హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పలు రకాల కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మొదటి ప్రశ్న, రెడ్ బా సరస్సును సాధారణంగా పింక్ లేక్ అని ఎందుకు పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఫ్లెమింగోల ఉనికి వల్ల, సెకండ్ ఆప్షన్ హ్యాలోఫిలిక్ ఆకుపచ్చ ఆల్గే యొక్క సమృద్ధి వలన, థర్డ్ ఆప్షన్ నీటిలో అధిక ఐరన్ కంటెంట్ ఉండడం వలన, లాస్ట్ ఆప్షన్ పరిసర ప్రకృతి దృశ్యం యొక్క ప్రతిబింబం వలన. ఈ 4 ఆప్షన్స్లో మీకు కానీ రైట్ ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, నౌ ద రైట్ ఆన్సర్ ఈస్ హ్యాలోఫిలిక్ ఆకుపచ్చ ఆల్గే యొక్క సమృద్ధి వలన రెడ్ బా సరస్సును పింక్ లేక్ అని పిలవడం జరుగుతుందండి. రెండవ ప్రశ్న, ఒకప్పుడు సంస్కృతాన్ని వ్రాయడానికి ఉపయోగించే గ్రంథలిపి ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్రం నుండి వచ్చింది? తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. 4 ఆప్షన్స్లో ద రైట్ ఆన్సర్ ఈస్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? జనవరి 24, జనవరి 25, జనవరి 26, జనవరి 15. 4 ఆప్షన్స్లో ద రైట్ ఆప్షన్ ఈస్ జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తరచుగా నిర్వహించబడే SARAS మేళా అనే సంక్షిప్త నామంలో R అనే లెటర్ దేన్ని సూచిస్తుంది? రిమోట్, గ్రామీణ, తిరోగమనం, కుడి. ఈ 4 ఆప్షన్స్లో ద రైట్ ఆన్సర్ ఈస్ గ్రామీణ, అంటే రూరల్. R అనే లెటర్ రూరల్ అనే వర్డ్ని సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన జనరల్ డాంగ్ జున్ ఏ దేశ రక్షణ మంత్రి? ఫస్ట్ ఆప్షన్ చైనా, సెకండ్ ఆప్షన్ తైవాన్, థర్డ్ ఆప్షన్ దక్షిణ కొరియా, ఫోర్త్ ఆప్షన్ ఉత్తర కొరియా. 4 ద రైట్ ఆప్షన్ ఈస్ చైనా. నెక్స్ట్ ప్రశ్న, మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా భూమి యొక్క క్రస్ట్లోకి చొచ్చుకుపోయి మ్యాంటిల్ని చేరుకోవడానికి గాను చైనా యొక్క అత్యాధునిక సముద్ర డ్రిల్లింగ్ నౌక పేరు ఏమిటి? ఆప్షన్స్ మెంగ్జియాంగ్, టియాన్కి, షుయిజింగ్, యులియాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ మెల్జియాంగ్. నెక్స్ట్ ప్రశ్న, ప్రజాపాలన హామీ దరఖాస్తు ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. రైట్ ఆన్సర్ ఈస్ తెలంగాణ. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్లాట్ఫామ్లో ఎంట్రీలను రికార్డ్ చేయడంలో ఏ రాష్ట్రం స్థిరంగా మొదటి స్థానంలో ఉంది? తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఉత్తరప్రదేశ్. ఇటీవల వార్తల్లో నిలిచిన కర్సావాన్ ఊచకోత ప్రస్తుత ఏ రాష్ట్రంలో జరిగింది? ఒడిశా, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్. ద రైట్ ఆన్సర్ ఈస్ జార్ఖండ్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశం ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణహోమం ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది? ఈజిప్ట్, ఖతార్, ఇరాన్, దక్షిణాఫ్రికా. ద రైట్ ఆన్సర్ ఈస్ దక్షిణాఫ్రికా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.